శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే ఈ దేహేంద్రియాలు, ఈ అంతఃకరణ చతుష్టయమైన మానసాదులు యొక్క కలయిక అయినటువంటిదే ఉపాధి కదా. ఆ ఉపాధియే సమస్త కార్యాలు అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది. కానీ దేహము పట్ల ఉన్నటువంటి అభిమానము కలిగిన అవివేకి ఏమి అంటున్నాడు అంటే, నేనే చేస్తున్నాను, నేనే కర్తను అని తలుస్తూ ఉన్నాడు. ఎందుకు? దేహం యొక్క అహంభావము చేత ఈ దేహమే ఏ ఇంద్రియాల సంఘాతమైనటువంటి దేహం అన్నదో అదే నేను. అతని మనసు వివేకాన్ని కోల్పోయి ఆత్మ అనాత్మ, అసలు సత్యమేది అసత్యమేది, స్థిరమేది అస్థిరమేది అనే వస్తుతత్వాన్ని గురించి మరి విచారణ లేకుండా పోయింది. కర్తృత్వాన్ని తనపై ఊరకనే వేసుకుంటున్నాడు. ఎందుకు? దాని ఫలితంగా అనేక జన్మలను, దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేహాభిమానం కలిగినటువంటి జీవుడు. అందుకే వాడు అజ్ఞానియే కదా. ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి భేదం ఏమిటి అంటే, అజ్ఞాని ఉపాధితోటి తాదాత్మ్యాన్ని పొందుతాడు. అదే కర్తృత్వ భోక్తృత్వ అంటే చేసేటువంటి వాడు నేనే, అనుభవించేటువంటిది నేనే అని తనపై ఆరోపించుకొని బాధనే పడుతూ ఉన్నాడు. జ్ఞాని ఉపాధిని తన నుండి వేరు చేసుకుంటాడు. ఎందుకు? నేను ఈ యొక్క శరీర ఇంద్రియాలు నేను కాను, మరి నేను ఆత్మయే కానీ ఉపాధిని కాదు అని తలంచుతాడు. దానిని సాక్షీభూతంగానే ఆ విధంగా చూస్తూ ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు కూడా లేకుండా పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు జ్ఞాని. దుఃఖము, దుఃఖరాహిత్యము, కర్తృత్వము, అకర్తృత్వము అంటే దుఃఖము కానీ కర్తృత్వము కానీ అజ్ఞానుల మీద ఆధారపడి ఉంటుంది. దుఃఖం లేకుండా ఉండడం, దుఃఖం నశింపజేసుకోవడం, ఎటువంటి కర్తృత్వాదులు కూడా పొందకపోవడం అనేటువంటిది జ్ఞానికి అనుసరిస్తాడు. అందుకే అజ్ఞానికి అనంతమైన దుఃఖము, జ్ఞానికి అనంతమైన ఆనందం కలగడానికి ఇవే కదా కారణాలు. కాబట్టి ఎవడైతే ఈ యొక్క విఘ్నుడైన వాడు ఉంటాడో వాడు ప్రకృతి చేసే దానిని తనపై ఆరోపించుకోడు. కర్తృత్వము లేనివాడై ఉంటాడు. తన సత్యస్వరూపమైనటువంటి ఆత్మయందే స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. అందుకే మరి అహంకారము అనేటువంటిది జీవునికి ఎంతటి చేటు తీసుకొస్తుందో మనకి తెలిసిపోయింది కదా ఈ యొక్క విచారణ వలన. అయితే అహంకారము వివేకాన్ని రూపుమాపి వేస్తుంది. అంటే ఏ యొక్క సత్య పదార్థాన్ని గురించి స్థిరపడినటువంటి తెలివి, దైవిక తెలివి ఉంటుందో ఆ వివేకాన్ని అహంకారము నశింపజేస్తుంది. అంతేకాదు అజ్ఞానాన్ని, విమూఢత్వాన్నే సమీపానికి చేర్చుకుంటుంది. కాబట్టి దేహాదుల యందు అహంభావము అనేది ఎప్పటికీ కూడా కలిగి ఉండకూడదు. ఆత్మయందే నేను అనే భావాన్ని కలిగి ఉండాలి. అదే కదా అహం బ్రహ్మస్మి అంటే, నేను బ్రహ్మమునే అయ్యున్నాను అనేటువంటి స్థితిని కలిగి ఉండాలి. కానీ కేవలము ఈ దేహాదుల యందు నేను అనే భావన కలిగి ఉండకూడదు అని చెబుతూ, ప్రపంచంలోని సమస్త కర్మలు కూడా దేనిని చేస్తూ ఉన్నవి? ప్రకృతి చేత, ప్రకృతి చేత ఉత్పన్నమైనటువంటి గుణాల చేత అనే చెప్పబడుతూ, గుణాలు అంటే ఇంద్రియాలు అనే కదా.
కానీ అహంకారం కలిగిన మనుజుడు ఏమని తలుస్తూ ఉన్నాడు అంటే తాను మాత్రమే కర్తను అని తలిచాడు. అందువల్ల వాడు అనుభవించిన ఫలితం ఏమిటి అంటే అనేక జన్మ పరంపరలను పొందుతున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి తాను ఆత్మస్వరూపుడు అని, తాను కర్త కాదని తలంచి దుఃఖము నశింపజేసుకున్నవాడే బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నాడు. బ్రహ్మానందాన్ని పొందాలి అని చెబుతూ, అందుకే ఓ అర్జున, గుణాల యొక్క కానీ కర్మల యొక్క కానీ, గుణములు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాల ద్వారా జరపబడేటువంటి కర్మలు, ఈ రెంటి యొక్క విభజనను గురించిన యథార్థము ఎరిగినటువంటి జ్ఞాని, దాని యొక్క సత్యాన్ని తెలిసినటువంటి జ్ఞాని. అంటే ఇంద్రియాదులు శబ్దాది విషయాదులు యందు ఏ విధంగా గుణాలు గుణములందే ప్రవర్తిస్తూ ఉన్నవని, ఏ ఇంద్రియాలు అయితే ఉన్నవో అది శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడే శబ్ద విషయాల యందు ప్రవర్తిస్తూ ఉన్నవని, మరి అందుకే ఆత్మస్వరూపుడగు తనకు వాస్తవానికి వాటితో ఏ సంబంధము లేదు అని తలంచి కర్మలయందు ఏమాత్రము కూడా సంఘము అంటే అభిమానం లేకుండా ఉంటాడు. వాస్తవ తత్వాన్ని విచారించినటువంటి జ్ఞాని. ఈ ప్రపంచమునందు దేహమున కూడా అంటే ఆత్మ అనాత్మ, ఆత్మ అంటే సత్య వస్తువు, అనాత్మ అంటే అసత్య వస్తువు, మిథ్యా వస్తువు. అయితే ఈ దృక్కు దృశ్యము అనేటువంటివి కలిసి ఉన్నవి కదా. దృక్కు సత్యము, దృశ్యము అసత్యము. అలాగే ఆత్మ అనాత్మ, దృక్కు దృశ్యము కలిసే ఉన్నవి. అంటే అనాత్మయందే ఆత్మయున్నది, ఈ దృశ్యమునందే దృక్కు ఉన్నది. కాబట్టి ఆ రెండింటినీ కూడా విడదీయాలి. తత్వవేత్త వాటిని విభజించగలుగుతాడు, వేరు చేయగలుగుతాడు. అలాగా విభజింప శక్తి కలిగినటువంటి వానినే కదా తత్వవేత్త అన్నది. ఎందుకు అంటే తాను ఈ యొక్క ఇంద్రియాల చేత సంఘటింపబడిన దేహము తానని భ్రమించేవాడు అజ్ఞాని. ఆ ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి దేహము తాను కానని, తన సర్వవ్యాపకమైనటువంటి ఏ శుద్ధ పరమాత్మ అయితే ఉన్నదో అదే తాను అని అనుభూతిని చెందేటువంటి వాడు జ్ఞాని. వాడినే కదా తత్వవేత్త అన్నది. అందుకే ఆత్మ అనాత్మ, దృక్కు దృశ్యము కలిసే ఉన్నవి. ఆ రెండింటినీ కూడా విడదీయాలి. వాటిని ఆ కలిసి ఉన్న ఆత్మ అనాత్మలను, దృక్కు దృశ్యాలను ఎవరు విభజించగలరు, ఎవరు వేరు చేయగలరు అంటే తత్వవేత్త. శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు స్థిరపడినటువంటి వాడు మాత్రమే వాటిని వేరు చేయగలడు. కాబట్టి ఆ విధంగా విభజింపగలిగినటువంటి శక్తి గలవారిని ఏమంటారు అంటే తత్వవేత్త అంటారు. అంటే శాశ్వత వస్తువును గురించి తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. అందుకే ఇక్కడ మనకి ముంజగడ్డి నుండి దర్భను వేరుపరుచినట్లుగానే దర్భ అనేటువంటిది అనేక కార్యాలకు, అనేక కాదు సర్వ వైదికమైనటువంటి కార్యాలకు, మరి ఇక శ్రాద్ధ కర్మలతో కూడినటువంటి కార్యాలకు అంటే స్వహ కార్యక్రమాలకు, స్వధా కార్యక్రమాలకు కూడా, పితృదేవులకు సంబంధించిన కార్యక్రమాలకు, మరి దేవతా వర్గానికి సంబంధించిన కార్యాలకు, వీటన్నింటికీ కూడా ఈ యొక్క దర్భ అనేటువంటిది ఉపయోగిస్తారు. ఎందుకు? అది ప్రతి పదార్థాన్ని పవిత్రం చేస్తుంది, మరి ప్రతి కార్యాన్ని కూడా పవిత్రం చేస్తుంది. ఎందుకు? అది సహజంగా పవిత్రమై ఉన్నది. అందుకే దర్భకు మరొక పేరు పవిత్ర అనేటువంటి పేరు కూడా ఉన్నది. అలాగే ఈ ముంజగడ్డి నుండి దర్భను వేరు చేసినట్లు అది గడ్డే ఇది గడ్డే, కానీ దర్భకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఈ మిగతా గడ్డికి లేదు కదా. అందుకే ఆ గడ్డిలో ఉన్నటువంటి దానిని దర్భను ఏరుకుని వస్తారు. అలాగే ఈ బియ్యంలో ఉన్నటువంటి మట్టి గడ్డలను వేరుపరచినట్లుగానే బియ్యంలో మట్టి గడ్డలు, మరి మట్టి పెళ్ళలు ఇటువంటివి ఉంటాయి.
రాళ్ళు చిన్ని చిన్నవి అవి కలిసి ఉండేవి ఇంతకు ముందులో. అయితే అలా ఉన్నప్పుడు అసలు అప్పుడైతే ఇంకా షుగర్ జబ్బులు అలాంటివి లేవు. చక్కగా ఏరుకొని అవన్నీ కూడా మలిన పదార్థాలన్నీ పారవేసి ఆ బియ్యాన్ని చక్కగా కడిగి దాన్ని పచనం చేసేవాళ్ళు, ఆ భోజన పదార్థంగా తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, ఎంతో పాలిష్ చేయడం, అది పాలిష్ మీద పాలిష్, డబుల్ పాలిష్ పట్టించడం, ఆ ధాన్యానికి దాని యొక్క సత్తువు లేకుండా చేయడం, ఇంకా దానికి అసలు తౌడు అనేటువంటిది ఏ కోసాన అంటకుండా ఉండడం, మట్టి పిల్లలు ఉండవు, రాళ్ళు ఉండవు, అంతా కూడా పైన ఉన్నటువంటి ఆ యొక్క గట్టితనాన్ని అంతా కూడా తీసివేసేసి చచ్చు పదార్థము, అనారోగ్యాన్ని కలిగించేటువంటి బియ్యాన్ని మాత్రమే ఈరోజు వాడుతూ ఉన్నారు. అంటే ఇంతకు ముందులో బియ్యంలో నుండి మట్టి గడ్డలను వేరుపరిచినట్లుగానే, ముంజగడ్డి నుండి దర్భను వేరుపరిచినట్లుగానే ఆత్మ అనాత్మల యొక్క సంఘాతము నుండి, అంటే ఏ స్థిర వస్తువు అస్థిర వస్తువు, శాశ్వత వస్తువు, వచ్చిపోయేటువంటి మార్పులకు లోబడిన వస్తువు ఏమిటి, ఈ రెంటి యొక్క మరి కలయిక నుండి కూడా అనాత్మను వేరు చేయాలి. ఏది స్థిర పదార్థము కాదో దానిని దూరీకరించాలి, దానిని వదిలివేయాలి. అసలు దానిపై ఎటువంటి దృష్టి లేనప్పుడు ఉండేటువంటి ఆత్మ వస్తువు మాత్రమే తాను పొందవలసినది, చెందవలసినది, తను అనుసరించవలసింది కూడా ఈ యొక్క ఆత్మతత్వమే. అలాగా వేరుపరిచిన జ్ఞాని అయినటువంటి వాడు ప్రపంచంలో ఉన్నటువంటి తన దేహమునందలి సమస్త కార్యాలు కూడా ఆ యొక్క అనాత్మ చేతనే, అంటే అనాత్మ అంటే ప్రకృతి చేత సృజింపబడినటువంటి కార్యాలు. అంతేకాదు అనాత్మ అంటే వచ్చిపోయే స్థితి కలిగినవి. అనాత్మ అంటే స్థిరత్వం లేనటువంటిది, అంటే మిథ్యాభూతమైనటువంటివి, అసలు లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటివి. ఆ యొక్క అనాత్మ చేత ఎలాగంటే దేహంలో ఉన్నటువంటి సమస్త కార్యాలు కూడా ఆ అనాత్మ చేతనే, అంటే ప్రకృతి చేత చేయబడుతూ ఉన్నట్లుగానే చూస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ గుణాలు, ఆ గుణ సంబంధములైనటువంటి కార్యాలయందు కూడా ప్రవర్తిస్తూ ఉన్నవే కానీ ఆత్మయకు తనకైతే వాటితో ఎలాంటి సంబంధము లేదు అని గ్రహిస్తాడు కదా. ఎవడు జ్ఞాని అయినటువంటి వాడు ఆత్మని అనాత్మను వేరు చేయగలుగుతాడు. తాను ఆత్మ వస్తువే, శాశ్వత వస్తువే, పరమాత్మ వస్తువే అని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో అదే జ్ఞానము, అదే విజ్ఞానము. కాబట్టి తన దేహంలో నందలి ఏ విధంగా ప్రపంచము అంటే ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులు, ఈ ఐదింటి యొక్క కలయికే ప్రపంచము. ఈ ప్రపంచము నందలి తన దేహమునందలి సమస్త కార్యాలు కూడా ఆ అనాత్మ అయినటువంటి స్థిరము కానటువంటి ప్రకృతి చేత చేయబడుతూ ఉన్నట్లుగానే ఇక ఆ విధంగా చూస్తాడు జ్ఞాని అయినవాడు. అంటే దానికి సత్తా సద్రూపాన్ని చూడడు. ఆయా దుర్గుణాలు ఆ గుణాల యొక్క సంబంధములైనటువంటి కార్యాలయందు ప్రవర్తిస్తూ ఉన్నవే కానీ ఆత్మ అయినటువంటి తనకైతే వానితో ఏమాత్రము ఎలాంటి సంబంధము లేదు అని జ్ఞాని అయిన వాడు గ్రహిస్తాడు. అలా గ్రహించిన వాడే ఆ ప్రకృతితోటి, అంటే ఆ దృశ్యముతోటి సంఘము, అభిమానము లేకుండా ఉంటాడు. ఏమాత్రము కూడా దేని పట్ల కూడా ఆసక్తి, ఇష్టత అనేది, కోరిక అనేది లేకుండా ఉంటాడు. అంటే ఈ ప్రపంచమునందు సంచరిస్తూ ఉన్నా కూడా, ఎందుకు, ఈ ప్రపంచ సమ్మిశ్రితంతో ఏర్పడినదే కదా ఈ పాంచభౌతికమైనటువంటి దేహము. మరి ఆ దేహముతో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాగంటే తామరాకు మీద నీటి బిందువులాగానే, తామర ఎక్కడ ఉంటుంది, నీటి అందే ఉంటుంది. అది
ఆ నీటి యందే ఉండి నీటి ద్వారానే బ్రతుకుతూ దాని యందే పుష్పాలు పుష్పిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తామరాకు నీటిలో ఉండి కూడా నీటికి అంటకుండా ఉంటుంది. అలాగే ఎలాగంటే తామరాకుపై మనం ఎన్ని నీళ్లు పోసినా జర్రున జారిపోతాయి, కానీ ఆకు మీద నీరు నిలవదు. అంటే తామరాకును నీరు అంటలేదు, నిర్లేపంగా ఉంటుంది. అంటే నా సజ్జతే దానిని ఏమాత్రము కూడా ఈ దృశ్యమాన ప్రకృతిని ఏమాత్రము కూడా సంగము లేకుండా అభిమానం లేకుండా ఆసక్తుడై అంటే ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రపంచమును సంచరించేటప్పుడు కూడా తామరాకు మీద నీటి బిందువులాగా నిర్లేపంగా దేనికి అంటకం ఉంటాడు. అందుకే నా సజ్జతే దేనిని అంటుకొనడు. అంటే జడమై స్వప్నంతో సమానమైనటువంటి ఈ దృశ్యముతో చైతన్యవంతుడగు జడమై అంటే దాని అంతటికి అది మరి స్వచ్ఛంగా తనంతటికి తాను సొంతంగా స్వతంత్రంగా కదిలేటువంటి సత్తా లేనటువంటిది జడస్వరూపం. అంతేకాదు ఒకసారి కనబడితే మరొకసారి కనబడనటువంటిది, కలలో అనుభవం మెలకులోకి వచ్చాక లేకుండా పోయినట్లుగానే అది స్వప్నంతో సమానమైనటువంటి ఈ దృశ్యము చేత దానంతటికి అది కదల్లేదు, అది ఒకసారి ఉంటే మరొకసారి ఉండదు. అటువంటి దృశ్యముతోటి చైతన్యవంతుడైనటువంటి జ్ఞాని ఎలా అంటి ఉండగలుగుతాడు అంటాడు. చిలికినటువంటి వెన్న ముద్ద అదే పాలు కాచి దానిలో తోడుబెట్టి పెరుగుగా మారిన తర్వాత ఆ పెరుగును మజ్జిగగా చిలికితే దాని యందు వెన్న ముద్ద అనేటువంటిది వస్తుంది. అయితే అది అంతకుముందు చిలికిన తర్వాత వెన్న ముద్ద ఏమవుతుంది? ఆ మజ్జిగ యందు ఏమాత్రము మునగదు. అంతకుముందు అక్కడ మునగడం తేలడం అనేది ఏమీ లేదు. సర్వమునందు కూడా దేని యందు ఆ పెరుగు మొత్తం కూడా వ్యాపించి ఉన్నది, కానీ దానికంటే ఇది ప్రత్యేక స్థితిలో లేదు. అదే చిలికిన తర్వాత ఆ మజ్జిగ యందు ఈ వెన్న ముద్ద మనం ముద్దలాగా చేసి వేసినప్పటికీ కూడా ఆ ముద్ద అనేటువంటిది మజ్జిగలో మునకదు. అలాగే మజ్జిగతో సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది. అట్లాగే తత్వవేత్త కూడా ఏం చేస్తాడు? దృశ్యమునందే ఉంటాడు, కానీ దృశ్యంతో అంటకుండా వేరుగా ఉంటాడు. కాబట్టి ఆయా దృశ్య సంబంధములైనటువంటి సుఖదుఖములు అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి దేహం, దాని యొక్క అవయవాలు, గుణాలు ఇవన్నీ ఉన్నవి కదా. అయినప్పటికీ కూడా ఈ దృశ్య సంబంధమైనటువంటి సుఖము కానీ దుఃఖము కానీ అతనికి ఏమాత్రము అంటవు. దుఃఖానికి కారణం ఏమిటి అంటే సంగమే, ఆ ప్రకృతియే. ఎందుకు అంటే తాను కాని పదార్థాన్ని తాను అని భావించడం చేత తాను కాను దానికి తనవి కాని వస్తువులు, స్థిరత్వము లేని వస్తువులు, వచ్చిపోయే రాకపోకలు కలిగిన వస్తువులను ఆశించి అవి పొందలేక ఆ పడేటువంటి దృశ్యమాన వస్తువులను పొందడానికి జీవుడు అజ్ఞానముతో కూడుకొని దానికోసం వెంపర్లాడుతూ ఉన్నప్పుడు అవి పొందలేక కానీ పొంది కానీ సుఖమిశ్రితమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఇక్కడ జీవుడు ఏ విధంగా దుఃఖానికి కారణం ఏమై ఉంటుంది జీవునికి అంటే ప్రకృతి యొక్క సంగమే. ఆ దృశ్యమాన జగత్తులో వాడి ఉండి ఉండడమే, ఆ దృశ్యమాన జగత్తులో ప్రకృతిలో సంభవించినటువంటి ఆ వచ్చిపోయే స్థితి కలిగినటువంటి పదార్థాలను వాడు కోరుకోవడమే. ఆ కోరుకొని దాని ప్రకారం వాడు అహంకర్తృత్వం చెంది ఈ దేహంతో ఆ ప్రకృతి సంబంధమైన పదార్థాలను అనుభవించాలి అని వెంపర్లాడుతూ తాపత్రయపడుతూ ఉండేటువంటి వాటి కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతూ కొన్ని పొందుతూ ఈ విధంగా ఉన్నటువంటి దుఃఖాలకి కారణం ఏమిటి అంటే ఆ ప్రకృతి, ఆ దృశ్యం యొక్క సంగమే. దృశ్యముతో వాడు అభిమానం కలిగి ఉండడమే. అంటే సంగరాహిత్యమే కదా మోక్షము. ఎలాగా ఎప్పుడైతే దేని పట్ల కూడా అభిమానము, సంగము, ఆసక్తి, కోరిక అనేది లేకుండా ఉన్నాడో అదే మోక్షము. ఎందుకు? మోహాలన్నీ క్షయించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే మోక్షము. అందుకే దృగ్దృశ్య సంయోగో హేయ హేతు
అని పతంజలి మహర్షి కూడా చెప్పి ఉన్నాడు. ఏంటది? దృశ్యాల యొక్క కలయికను రెంటినీ విడవలసిందే. దృశ్యాల కలయికను రెంటినీ విడనాడాలి అని తెలియజేసి ఉన్నారు. ఈ ప్రకారంగానే ఆత్మ యొక్క అనాత్మ యొక్క స్థిర పదార్థం యొక్క అస్థిర పదార్థం యొక్క విచారణ చేయలేనటువంటి వాడు, ఆ యొక్క జ్ఞానముతోటి సత్యము అసత్య వస్తువుల యొక్క విచారణ చేయలేనటువంటి వాడు సంసారంలో మునిగిపోతాడు. ఎలాగంటే అతడు దేహమే తాను అనేటువంటి, ఇంద్రియాలే తాను అనే భావనతో మనస్సే తాను అని భావించి వాటి యందు అభిమానం ఉంచుతాడు. అలా అంటే ఇప్పుడు ఏమన్నాడు అంటే, తను ఏమనుకున్నాడు? ఈ దేహమే తాను. అక్కడికి ఎన్ని తానులు ఉన్నవి అంటే, ఇంద్రియాల చేత సంఘటింపబడినటువంటిది ఏదైతే ఉన్నదో దేహము, అది తాను అనుకుంటాడు. మరి ఇది నా శరీరము, ఇది నా కాలు, ఇది నా వేలు, ఇది నా శరీరము, ఇది నా మనసు బాగుంది, ఉత్సాహం ఉంది, నా మనసు దిగులుగా ఉంది, ఎందుకో బాధపడుతున్నాను, కారణాంతరాలు అర్థం కావడం లేదని చెప్పుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ దేహమే, అబద్ధమైన దేహము, అబద్ధమైన ఇంద్రియాలు, అబద్ధమైన మనసు, ఇవి లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నప్పుడు తాను అని భావించి వాటి యందే అభిమానం ఉంచుతాడు. ఇదంతా ఇది నేను, మనసు అంటే నేనే, ఇంద్రియాలంటే నేనే, దేహం అంటే నేనే అనేటువంటి వాటి పట్ల అభిమానం ఉంచి సంబంధము కలిగి ఆ ఇంద్రియ కృతకార్యాలను, ఆ ఇంద్రియాల చేత గుణాలను ఆవరించుకొని ఇంద్రియాల చేత చేయబడేటువంటి కార్యాలన్నీ కూడా తానే చేశాను అని తలంచుతూ మోహాన్ని పొందుతున్నాడు. కాబట్టి అనాత్మ వస్తువులకు అంటే, అనాత్మ అంటే దృశ్య వస్తువులు అనే కదా చెప్పుకున్నాం. ఈ అనాత్మ వస్తువుల యందు అంటే దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి వస్తువులకు ఈ దేహేంద్రియాదుల మీద అభిమానం వదిలివేయాలి. అలా వదిలివేసి ఆత్మయందే నిలకడను కలిగి ఉండాలి. ఏది అంటే సర్వాత్మస్వరూపమైనటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అది ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడో సుదూరంగా లేదు, సర్వవ్యాపకంగా ఉన్నది. సర్వకాల సర్వ అవస్థల యందు ఉన్నది, సర్వత్రా ఉన్నది, అన్ని ప్రదేశాల యందు. అంటే జరిగిపోయిన కాలమునందో, జరుగుతూ ఉన్న కాలమునందో, జరగబోయే కాలమునందో ఉండేటువంటి వస్తువు కాదు, సర్వము వ్యాపించి ఉన్నది, ఏకరసమాత్రమైనది. అంటే అక్కడ ద్వితీయం నాస్తి, రెండవది లేదు, అద్వితీయమైనటువంటి వస్తువేంటి అంటే పరమాత్మే. ఆ పరమాత్మ అనేటువంటిది ఎప్పుడైతే దేహేంద్రియాల మీద అభిమానాన్ని వదిలివేసి ఆత్మయందే, ఆత్మ అనేటువంటిది సదా సర్వత్రా సర్వవ్యాపకంగా మరి సర్వము నిండి ఉన్నప్పుడు మనమున్న చోట లేదా మనమేమై ఉన్నాం? సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపమునందు ఉన్నప్పుడు మనం కూడా సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువునందే ఉన్నాం. ఎందుకు అంటే సర్వము నిండింపబడింది ఆ పరమాత్మ వస్తువు ఒక్కటే, ఇంకా మరి రెండవది లేనే లేదు. అటువంటప్పుడు మరి మనమేమై ఉన్నాం అంటే పరమాత్మ స్వరూపమునందు ఉన్నాము. కాబట్టి మనం కూడా పరమాత్మ స్వరూపమే అయి ఉన్నాం. అందుకే ఈ వచ్చిపోయేటువంటి స్థిరత్వము లేని అనాత్మస్వరూపమైన ఈ దేహేంద్రియాల పట్ల అభిమానాన్ని వదిలివేయాలి. ఇది మనము కాదు అన్నప్పుడు మనది కాని దాని మీద ఎవరికైనా అభిమానం ఉంటుందా? ఉండదు కదా. అలాగే మరి మనమేమిటి? ఆత్మస్వరూపులం. అప్పుడు మన యందు మనము అభిమానము దాని యందు కలిగి ఉండాలి, అనురక్తి దాని యందు మిగుల స్థిరమై ఉండాలి. అటువంటి ఆత్మయందే నిలుకడను కలిగి ఉండాలి. అంటే దుఃఖ విముక్తికి, దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి, ఎల్లప్పుడూ కూడా అసలు దుఃఖభాజనుడు కాకుండా ఉండడం కోసము, ఏ బాధ ఏ క్లేశము కూడా పొందకుండా ఉండడం కోసం ఇది
ఇదొక్కటే కదా ఉపాయము. ఎప్పుడైతే ఈ వచ్చిపోయే స్థితి కలిగినటువంటి చావు పుట్టుకలకు మూలమైన ఈ దేహేంద్రియాదుల మీద, దేహాల మీద, ఉపాధుల మీద అభిమానము, ఇష్టము, కోరిక వదిలివేసి ఆ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందే మనసు నిలుకడగలిగి ఉండాలి. అంటే దుఃఖాన్ని వదిలించుకోవాలి అంటే ఇదొక్కటే ఉపాయం సంసార చక్రము నుండి తప్పించుకోవడానికి. దుఃఖము అంటే ఈ జన్మ జరా మరణాలలో అనేక రకమైనటువంటి విపత్తులు, క్లేశాలు, ప్రమాదాలు సంభవిస్తూ ఉండడం చేత ఒక్కసారి వచ్చినటువంటి మానవ దేహం మరొకసారి కూడా మానవ దేహమే వస్తుంది అనేటువంటిది ఎవరైనా సరే దానికి హామీ ఇస్తారా అంటే లేదు. ఎందుకు? వాడి చేత ఏ వాసనామయమైనటువంటి కోరికలు, ఆసక్తి, అనాసక్తి అనే దాని మీద వాడు దేనిని ఇష్టపడి ఉన్నాడు అంటే సర్వవ్యాపకమైనటువంటి తన స్వరూపమైన పరమాత్మ మీద, పరమాత్మ స్వరూపమే తానై ఉన్నటువంటి దాని యందు అభిమానం ఉంచాడా, లేకపోతే మార్పులకు లోనై వచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి దేహాల మీద అభిమానం ఉంచాడా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అప్పుడు ఎప్పుడైతే ఆత్మ వస్తువునందు నిలుకడ కలిగి ఉన్నాడో దుఃఖము అనేది శాశ్వతంగా నశించిపోతుంది. అలా నశించిపోవడానికి పరమాత్మ తత్వమునందు వాడు పరమాత్మ స్వరూపుడే అనే విషయమునందు వాడు స్థిరపడి ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం అనేది నశించిపోవడానికి ఇదొక్కటే మార్గం. అయితే సంసార చక్రము నుండి తప్పించుకోవడానికి ఎప్పుడైతే దుఃఖ విముక్తి కావాలి అంటే దుఃఖానికి సంబంధించినది శరీరాల యొక్క రాకపోకలు, జన్మ జరా మరణాలు అనేక క్లేశదాయకమైనటువంటివి. ఈ సంసార చక్రము అంటే జననము మరణము అనేటువంటి చక్రం ఏదైతే తిరుగుతూ ఉంటుందో పుట్టుక చావు అనేటువంటి సంసార చక్రము నుండి తప్పించుకోవడానికి పరమాత్మ యందు స్థిరపడి ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది తప్పిపోతుంది అని చెబుతూ తత్వవేత్తలు కర్మలు యందు ఎలా ప్రవర్తిస్తారు అంటే ఆత్మానాత్మ వివేకం కలవాడే అవడము చేత ఆత్మ వస్తువు పరమాత్మ సత్యమైనది, అనాత్మ వస్తువు ఈ యొక్క ఇంద్రియాలతో కూడినటువంటి ఉపాధులు ప్రకృతి సంబంధమైనటువంటివి. ఇది అస్థిరమైనది, దీనికి రాకపోకలు ఉన్నవి, మార్పులు ఉన్నవి, వృద్ధి క్షయాలు ఉన్నవి. కానీ పరమాత్మ వస్తువుకి పుట్టదు, నశించదు, దానికి వృద్ధి క్షయాలు లేవు. ఈ విధంగా ఉండే స్థిరమైనటువంటి పదార్థమునందు అదే సత్యము, నిత్యము, శాశ్వతము అనే వివేకము కలిగిన వాడు అవడం చేత ఆ గుణాలు ఆ కార్యాలయందు కూడా ప్రవర్తిస్తూ ఉన్నవే కానీ ఆత్మయకు తానేమీ కూడా చేయడం లేదు అని నిశ్చయించి కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి పట్ల ఏ అభిమానము, సంగము, ఆసక్తి, కోరిక లేకుండా మెలుగుతాడు. వాడే కదా మరి తత్వవేత్త అని చెప్పబడుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.